అమరావతికి నమస్కారం. మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి అమరావతి మహిళల్ని కలిసే అవకాశం మాకు దొరకదు. నిజంగా అమరావతి మహిళా రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఎలక్షన్స్ అయిన తర్వాత విదేశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతి చోట కూడా అమరావతి మహిళా రైతుల గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఇటువంటి ఉద్యమం ఒకటి ఉంటుందా, ఎలా జరిగింది, ఎన్ని సంవత్సరాల పాటు ఎలా జరపగలిగారు? పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది, అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. మరి మహిళల గురించి కుక్కలతో పోల్చిన వ్యక్తులు కూడా బతికే ఉన్నారు. అలాంటి వాళ్ళ సంసారాలు ఎలా నిలబడ్డాయి? వాళ్ళు కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు? వాళ్ళు పొలాలు పిల్లల పెళ్లికి ఇచ్చుంటారు. వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చిన క్షణాలు కొంతమంది అల్లుళ్ళు అమ్మాయిలు వెనక్కి పంపించారు. మా బంధువులే ఉన్నారు దాంట్లో. మేము ఎంత సర్ది చెప్పిన అమ్మాయిని తీసుకెళ్ళడం, ఇప్పుడు పంపమంటే మేమే పంపమని చెప్పాం. మీరు ఏదైతే అమరావతి ఉద్యమం మొదలుపెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడానికి కారణం మహిళా మనులే. అంతేకాకుండా 33,000 ఎకరాలు, మేము ఎన్నోసార్లు ఈ ప్రాంతానికి వచ్చాను ఎలక్షన్ తర్వాత. మంచి పంటలు పండుతున్నాయి, ఎక్కడ ఇంత మంచి భూమి లేదు. అయినా సరే రాజధాని కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాల పైచీలకు ఇచ్చారంటే ప్రపంచంలో బహుశా ఇంకొకసారి మనం చూడలేమేమో. ఇది చంద్రబాబు నాయుడు గారి అదృష్టం. మీరు కోరుకున్న రాజ్యం, మీరు కోరుకున్న రాజధాని, ఇది అందరి రాజధాని. నిజంగా కూడా అమరావతి మన రాజధాని, అమ్మ రాజధాని. అమరావతి దేవుడు మీ పక్కనుండగా, శ్రీనివాసుడే కదిలి మీకోసం వస్తుండగా ఇంకా మీకేం తక్కువ చెప్పండి? శ్రీనివాస కళ్యాణం కోసం అందరూ రండి. మా చైర్మన్ గారు మేము పూర్వజన్మలో చేసుకున్న చుట్టుతాం, వారి దగ్గర వర్క్ చేయడం కానీ ఒక్కసారి కూడా డిబేట్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలా. అమరావతి రైతుల కోసం చేయండి అని చెప్పాను. అమరావతి కోసం TV5 నేను మూర్తి గారు విజయనారాయణ ఒకసారి అడిగాం, సార్ అమరావతి కోసం చేస్తుంటే ఇబ్బందులు అవుతున్నాయి, మనకు అడ్వర్టైజ్మెంట్స్ పోతున్నాయి, చాలామంది పోతే పని ఏమన్నా కానీ ఆస్తుల అబ్బాయిన నేను శాలరీస్ ఇస్తాను, మీరు మాత్రం అమరావతి వైపే ఉండండి అని చెప్పాను. ఇవాళ ఇటువంటి అవకాశాన్ని మీ అందరినీ కలిసి మీ పాదాలకు మొక్కిన మేము రుణం తీర్చుకోలేదు. థ్యాంక్స్ అండి.